డ్రగ్స్ ఫిల్మ్ సీరియల్లో ఎపిసోడ్ ముగిసింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ ను నిన్న సిట్ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఇవాళ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కే నాయుడుని విచారించనున్నారు. స్కెడ్యూల్ లెక్కన ఇవాళ హీరోయిన్ చార్మి విచారణ ఉంది. అయితే విచారణకు రాలేనని చార్మి విజ్ఞప్తి చేసింది. సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కే నాయుడును విచారణకు పిలిచారు సిట్ అధికారులు. డ్రగ్స్ ఫిల్మ్ సీరియల్లో ఎపిసోడ్ ముగిసింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ ను నిన్న సిట్ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఇవాళ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కే నాయుడుని విచారించనున్నారు. స్కెడ్యూల్ లెక్కన ఇవాళ హీరోయిన్ చార్మి విచారణ ఉంది. అయితే విచారణకు రాలేనని చార్మి విజ్ఞప్తి చేసింది. సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కే నాయుడును విచారణకు పిలిచారు సిట్ అధికారులు. డ్రగ్స్ ఫిల్మ్ సీరియల్లో ఓ ఎపిసోడ్ ముగిసింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ ను నిన్న సిట్ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఇవాళ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కే నాయుడుని విచారించనున్నారు. స్కెడ్యూల్ లెక్కన ఇవాళ హీరోయిన్ చార్మి విచారణ ఉంది. అయితే విచారణకు రాలేనని చార్మి విజ్ఞప్తి చేసింది. సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కే నాయుడును విచారణకు పిలిచారు సిట్ అధికారులు. సిట్ విచారణ మీద ఇంకిన్ని అప్డేట్స్ శ్రీనివాస్ చెప్తాడు. శ్రీనివాస్, డ్రగ్స్ కేసులో సిట్ విచారణపై అప్డేట్స్ ఏంటి? స్వాతి, ఒక 10 నిమిషాల క్రితమే శ్యామ్ కే నాయుడు ఈ కేసులో విచారణకు హాజరయ్యారు సిట్ ముందు. అయితే వాస్తవానికైతే 23వ తేదీన శ్యామ్ కే నాయుడు విచారించిన పోలీసులు చార్మి ఈరోజు రానున్న కారణంగా ఆయన ముందుగా ఒక 2 రోజుల ముందుగానే విచారణకు పిలిచారు. అయితే ప్రధానంగా ఇందులో చూడవచ్చు, నిన్న పూరి జగన్నాథ్ అయితే 11 గంటల విచారణలో సిట్ అధికారులు వివరాలు సేకరించారో ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఇతన్ని కూడా కొన్ని క్వశ్చన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇందులో నిజానికైతే 11 గంటల సమయంలో 11 గంటల టైంలో నిన్న పూరి జగన్నాథ్ దగ్గర వాళ్ళైతే సిట్ అధికారులు వివరాలు ఏ విధంగా సేకరించారు, దాంట్లో ఏ ప్రశ్నకు సమాధానాలు చెప్పాడు, ఆయన దగ్గర నుంచే వివరాలు సేకరించిన దాన్ని బట్టి ఆయన చెప్పిన ఆన్సర్స్ను బట్టి దాంట్లో నుంచి కొన్ని క్వశ్చన్స్ తీసి ఇతన్ని శ్యామ్ కే నాయుడు విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి ఇటీవల గంగతో రాంబాబు సినిమాలో కూడా ఇద్దరు కలిసి పనిచేశారు. ఆ సమయంలోనే అంతకుముందు కూడా కెల్విన్ కొన్ని ఫొటోస్లో కూడా ఇతనితో కొన్ని పార్టీలో కూడా పాల్గొన్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు వీళ్ళిద్దరు కలిసి పూరి జగన్నాథ్ ఈయన శ్యామ్ కే నాయుడు కూడా రెగ్యులర్గా పబ్లోకి వెళ్తారని కూడా తెలుస్తుంది. అయితే నిన్న ఏదైతే పూరి జగన్నాథ్ సో పబ్లోకి వెళ్తాము, కొన్ని పార్టీస్ ఉంటాయి, మాది పబ్ ఎక్కువగా పబ్ కల్చర్ చూపించే సినిమాలని చెప్పినాడో దాంతోపాటు ఇతనికి కొరియర్స్ నుంచి కొరియర్ నుంచి ఇక్కడికి శాంపిల్స్ వచ్చాయి, వాటి వెనుక ఉన్న మూలాలు ఏంటి కూడా విచారించే అవకాశం. ప్రధానంగా ఈరోజు ఈ శ్యామ్ కే నాయుడుని ఎందుకు విచారిస్తున్నారంటే ఈ కెల్విన్ దాంతోపాటు మరో ఇద్దరు చెప్పిన తమ కస్టడీలో చెప్పిన వివరాల ఆధారంగా ఫస్ట్ పూరి జగన్నాథ్ని అయితే తీసుకున్నారో ఆయన చెప్పిన వివరాలు. సో టోటల్గా నిన్న 11 అవర్స్ చెప్పిన సమయంలో క్వశ్చన్ ప్రిపేర్ చేసి నిన్న పూరి జగన్నాథ్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దాంతోపాటు ఈ ముగ్గురు అధికారులు ఎవరైతే శ్రీనివాసు, విజయ్లు ముగ్గురు అధికారులు విడివిడిగా పూరి జగన్నాథ్ విచారించి ఆయన నుంచి వివరాలు సేకరించారు. అయితే దీనిలో ప్రధానంగా పూరి జగన్నాథ్ ఒక 3 కొరియర్ సంస్థల నుంచి తనకు
ఇవి పార్సల్స్ వచ్చినట్టు చెప్తున్నాడు. అయితే ఇందులో ఈ షాంపియన్ నాయుడుకి వద్ద కూడా ఆయన ఇంటికి కూడా కొన్ని కొరియర్స్ వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఈరోజు మాత్రం ఈ షాంపియన్ నాయుడు తన సినిమాగ్రాఫీలో తన అసిస్టెంట్స్తో పాటు కార్ డ్రైవర్ కానీ మిగతా వాళ్ళకి కూడా ఈ డ్రగ్స్ నుంచి ఏమైనా అవగాహన ఉందా, లేకుంటే ఇతరికి ఎవరు సప్లై చేశారు, ఇటు పూరి జగన్నాథ్ కానీ ఇటు షాంపియన్ నాయుడు కానీ వీళ్ళిద్దరికి వాళ్ళ డ్రైవర్లు వాళ్ళ అసిస్టెంట్సే కొన్ని పార్సల్స్ తీసుకొచ్చి ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఇందులో వీళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యారా లేదా లేకుంటే కెన్విల్తో వీళ్ళే టచ్లో ఉన్నారా, ఎవరైతే పూరి జగన్నాథ్ అండ్ షాంపియన్ వీళ్ళిద్దరు డైరెక్ట్గా టచ్లో ఉన్నారా, లేదంటే వీళ్ళ డ్రైవర్స్ కానీ వీళ్ళ అసిస్టెంట్స్ కానీ వెళ్ళి కెన్విల్ కలిసి అక్కడి నుంచి పార్సల్స్ తీసుకొచ్చారా, లేదంటే వీళ్ళ కొరియర్లను వచ్చిందని మాత్రం విచారిస్తారా. అయితే ఇందులో ప్రధానంగా మనం కోర్ట్ ఆఫ్ ఎవిడెన్స్ ప్రకారం అయితే ఈ ఇద్దరిని అంటే ఈ 12 మందిని సినీ ఇండస్ట్రీకి సంబంధించిన 12 మందిని నోటీసిన ఈ సిట్ అధికారులు ఈ 67 యాక్ట్ ప్రకారం 67 ప్రకారం వీళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి వీళ్ళు ఒకవేళ తప్పు చెప్తున్నట్లయితే అనుమానం వస్తే మరోసారి విచారించి తమ ఎవిడెన్స్కు స్ట్రెంగ్త్ పెరిగేటట్టుగా చేసుకుంటున్నారు. అయితే దీంతోపాటు వీళ్ళు ఒకవేళ డ్రగ్ తీసుకున్నట్లయితే వీళ్ళకు ఎవరు సప్లై చేశారు, ఎక్కడి నుంచి సప్లై చేశారు, దీని వెనక ఇంకెవరు ఉన్నారు, వీళ్ళతో పాటు వీళ్ళు ఇంకెవరికైనా డ్రగ్ని సప్లై చేశారా, ఈ ఇండస్ట్రీలో ఇంకా పెద్దలు ఎవరన్న విషయాన్ని తెలుసుకుంటున్నారు. అయితే ఏదేమైనటికీ ఈ సిట్ అధికారులు దీన్ని ఒక సవాల్గా తీసుకొని దీనిలో పక్కా ఎవిడెన్స్తో కోర్టులో ఎవిడెన్స్ సబ్మిట్ చేసి ప్రిపేర్ అవుతున్నారు. అయితే ప్రధానంగా ఈరోజు షాంకే నాయుడు ఒక 10 నిమిషాల ముందే ఇక్కడికి ఎక్సైజ్ ఆఫీస్కి వచ్చారు. బట్ నిన్న పూరి జగన్నాథ్ 11 గంటల పాటు విచారించిన పోలీసు సిట్ అధికారులు ఈరోజు ఈ షాంకే నాయుడుని ఏ విధంగా విచారిస్తారు, ఇతన్ని ఎన్ని గంటల వరకు ఇక్కడ విచారించే ఛాన్సెస్ ఉన్నాయి, దాంతోపాటు ఇతన్ని కూడా ఏవైనా వైద్య పరీక్షలు చేసే ఛాన్సెస్ ఉన్నాయనే అనుమానం వ్యక్తం అయితే ప్రధానంగా నిన్న ఏదైతే పూరి జగన్నాథ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక డాక్టరు ఒక వీడియోగ్రాఫర్తో పాటు అతనికి అసిస్ట్ చేయడానికి ఒక 2-3 కూడా పక్కన పెట్టారు. అయితే కేవలం పూరి జగన్నాథ్ ఉన్న రూమ్లోకి కేవలం 3-4 ఇన్వెస్టిగేషన్ అధికారులు మాత్రమే అందులో ఉన్నారు. తర్వాత వాళ్ళు క్వశ్చన్ చేయడం, ఆయన చెప్పిన దాన్ని డ్రాప్ చేసిన తర్వాత దాంట్లో ఏమైనా డిఫాల్ట్స్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 క్వశ్చన్స్ తీసుకున్నప్పుడు దాంట్లో మిస్టేక్స్ ఉండకుండా చూసుకోవడం వీళ్ళ పాలసీ ఉంటుంది ప్రధానంగా. ఎందుకంటే కోర్టులో తమ ఎవిడెన్స్ వీగిపోకుండా ఉండాలంటే ఏదైతే ఎవరైతే సాక్షి తమ అదుపులో ఉన్నప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారో దాంట్లో ఎలాంటి పొరపాటు లేకుండా కరెక్షన్ చేసుకోవడం, దాని తర్వాత పై అధికారులు దాన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత ఏం మిస్టేక్స్ లేవన్న తర్వాత మళ్ళీ టోటల్ డ్రాఫ్ట్ పైన ఎవరైతే విచారించిన వ్యక్తి ఉన్నాడో అతని సంతకాలు తీసుకోవడం సేకరిస్తుంటారు. అయితే ఈరోజు కూడా అంటే నిన్న ప్రధానంగా పూరి జగన్నాథ్ 11 గంటల సమయం విచారించడానికి ప్రధాన కారణం అది కూడా ఒకటి చెప్పచ్చు. అంటే కొన్ని 50కి పైగా క్వశ్చన్స్ వేసిన తర్వాత వాటిని వాళ్ళు వెరిఫై చేసుకోవడం, దాంట్లో మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవడం, దాంతోపాటు మరొకసారి అతనికి ఇచ్చి అతను చెప్పింది నిజమా కాదా, మేము చెప్పింది అంటే వాళ్ళు రాసుకుంది వేరు ఉందా అబ్జర్వ్ చేసుకోవడంతో పాటు అంత టైము స్పెండ్ చేసాను తెలుసు. అయితే ఈరోజు కూడా ఈ షాంకే నాయుడు సిట్ అధికారులకు ఏం చెప్తాడు, అతను చెప్పింది వాళ్ళు ఓకే అంటే తొందరగా మూసే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ నిన్న పూరి జగన్నాథ్ని విచారించిన తరహాలోనే ఈరోజు షాంకే నాయుడును కూడా విచారిస్తారని తెలుస్తుంది. మొత్తానికైతే ఈరోజు 3-4 గంటల వరకు ఈ విచారణ కొనసాగుతుందని తెలుస్తుంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సిట్ విచారణ మీద ఇంకిన్ని అప్డేట్స్ సంపత్ని అడిగి తెలుసుకుందాం. సంపత్, షాంకే నాయుడు విచారణ మొదలైందా? అప్డేట్స్ ఏంటి? షాంకే నాయుడిని మరికొద్దిసేపట్లో 10 గంటల 25 నిమిషాలకి విచారణ ప్రారంభమవుతుంది. శ్రీనివాసరావు అట్లాగే నిన్నటి నుంచి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో కెల్విన్ కేసులో ఐఓగా ఉన్న ఆఫీసర్ శ్రీనివాస్ ఈ కేసును విచారించనున్నారు. వీళ్ళను మనం నిన్న పూరి జగన్నాథ్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అధికారులతో మాట్లాడినప్పుడు సాక్షుల కింద అట్లాగే విక్టిమ్స్ కింద అవసరమైతే వీళ్ళని అక్యూజ్డ్ కోటాలో కూడా చేర్చేందుకు అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఎందుకంటే ఒకటి వీళ్ళు మొత్తం కూడా ఆన్లైన్ లో డ్రగ్స్ మొత్తం కూడా ఆన్లైన్ లో ఆర్డర్ చేశారు ఒక అంశం అయితే, దాంతో సంబంధించిన అనేది పోలీసులు చెప్తున్నారు. సంబంధించి తన వ్యక్తిగత నుంచి కానీ లేదంటే తనకు సంబంధించిన